హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది గ్రావిటీ ఆఫ్ అఫెన్స్, అంటే నేరం యొక్క తీవ్రత, అంటే ఆ క్రైమ్ యొక్క సీరియస్నెస్ అన్నమాట. చాలా పెద్ద పెద్ద నేరాలు, ఇప్పుడు మర్డర్, ట్రాఫికింగ్ అంటే వేరే వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోవడం, సెక్షువల్ అసాల్ట్, టెర్రరిజం, వార్ క్రైమ్స్, ఇట్లా చాలా పెద్ద నేరాలు ఉంటాయి కదా. అప్పుడు ఏమంటాం, అఫెన్స్ యొక్క గ్రావిటీ ఎక్కువగా ఉంది. మామూలుగా మనం థెఫ్ట్ తీసుకోండి, మర్డర్ తీసుకోండి. థెఫ్ట్ అనేది వెన్ వీ కంపేర్ టు మర్డర్, అది గ్రావిటీ ఎక్కువ అనమాట. దేనికి? మర్డర్కి. అంటే ఆ నేరం చాలా పనిష్మెంట్, పెద్ద పనిష్మెంట్ అనేది పడుతుంది మర్డర్కి కదా. థెఫ్ట్కి ఎంత పడుతుంది? 3 years పడుతుంది. సో థెఫ్ట్ అంటే దొంగతనం. ఆ దొంగతనంతో పోల్చినప్పుడు మర్డర్ అనేది చాలా తీవ్రమైన నేరం. సో ఇక్కడ తీవ్రమైన అనే పదానికి బదులుగా మనం గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ అని వాడతాం. రెండవది ఎవేడ్, అంటే ఎగవేత, అంటే అవాయిడ్ చేయడం, ఎస్కేప్ ఫ్రమ్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ద క్రిమినల్స్ హ్యావ్ సో ఫార్ మేనేజ్డ్ టు అవాయిడ్ ద పోలీస్, అంటే నేరస్తులు ఇప్పటి వరకు, అంటే చాలా రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకోగలిగారు అని అర్థం వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, హీ కాంట్ అవాయిడ్ డూయింగ్ మిలిటరీ సర్వీసెస్ ఫర్ ఎవర్, అంటే అతను ఎప్పటికీ సైనిక సేవ చేయకుండా తప్పించుకోలేడు అని అర్థం వస్తుంది. మూడవది ఇంగ్రెస్, అంటే ప్రవేశము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్రెస్ ఎన్ష్యూర్స్ దట్ ప్రాపర్టీ ఓనర్స్ అండ్ అదర్స్ కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీ వితౌట్ అబ్స్ట్రక్షన్, అంటే ఈ ఇంగ్రెస్ ద్వారా, అంటే ఎంటర్ అవ్వడం వల్ల ఆస్తి యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో లేదా ఇతరులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆస్తిని యాక్సెస్ చేయగలరు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఇంగ్రెస్ అంటే ఏంటంటే ఎంటర్ అవ్వడం, ప్రవేశం అవ్వడం, ఒక ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యే హక్కు అన్నమాట. నాలుగవది పర్సూట్, అంటే వెంబడించడం, తరుముకొని పోవడం లేదా అన్వేషించడం. ఇది ఒక యాక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ లేదా సర్చింగ్ ఫర్ సమ్వన్, సంథింగ్ టు క్యాచ్ ఆర్ అటాక్ దెమ్. పోలీస్ ఆఫీసర్స్ ఎవరినైనా సరే అనుమానించి వీడు నేరం చేసి ఉండొచ్చు అని చెప్పి వెంబడిస్తారు కదా. సో దాన్నే పర్స్యూట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ పర్స్యూట్స్ కెన్ బి డేంజరస్ ఫర్ బోత్ ద పోలీస్ అండ్ ద పబ్లిక్, అంటే పోలీసులు పట్టుకోవడం అనేది, అదే వెంబడించడం అనేది డేంజరస్ ఎవరికి? పోలీస్కి, పబ్లిక్ కూడా అని అర్థం వస్తుంది. ఐదవది రెస్ట్రెయింట్, అంటే అరికట్టు లేదా అడ్డుకోవడం, ఒకరిని నిరోధించడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పార్కులోకి వెళ్తున్నాను, నన్ను పార్కు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. యాక్చువల్గా నాకు హక్కు ఉందన్నమాట ఆ పార్కులోకి నేను వెళ్ళడానికి. కానీ నా శత్రువులు ఏం చేశారు అని అంటే, నువ్వు ఇక్కడ ఈ పార్కులో అడుగు పెట్టావంటే నీ కాలు నరుకుతాను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారనమాట. సో కానీ ఆ పార్క్కి వెళ్ళే హక్కు నాకుంది, కానీ వీళ్ళు నన్ను వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? నన్ను రెస్ట్రైన్ చేస్తున్నారు, నన్ను అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు. సో అది రెస్ట్రైంట్ అవుతుందన్నమాట. మీకు ఈ పదాలు ఉపయోగకరంగా ఉంటే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇలా రోజుకి 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా నేర్చుకోవాలంటే కష్టం. సో ఇలా 5 నేర్చుకుంటే మన ఇంగ్లీషు, తెలుగు 2 డెవలప్ అవడం జరుగుతుంది. బాయ్.